గురుగారు ఏంటండి ఉరిశిక్ష ఇస్తారంతేనా? మీరేసేదేంటండి? నాకు నేనే వేసుకున్న ఉరిశిక్ష. ఉరిశిక్ష ఏమిటా నీ బొంద? AK-56 అని చెప్పి మా డిపార్ట్మెంట్ కి టోపీ వేస్తావా నువ్వు? ఏంటి సార్ అది AK-56 కాదా? కాదా గుట్లే. ఈ విషయం మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి AK-56 అని ఘరాగా చెప్పుకున్నాం కూడా. అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి, డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి, ఎస్పీ గారేమో హోమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి చెప్పి పార్టీలు కూడా చేసుకున్నారు. ఫైనల్ గా అది దమ్మి అని తేలింది. అంత స్టోరీ జరిగిందా? స్టోరీ ఏమిటా? సస్పెండ్ చేశారు. మళ్ళీ కాబట్టి బాయిలర్తో పొడి చేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమన్నారు సార్? పొడి చేస్తామన్నారు. అయ్యి బాబోయ్, పొడి చేస్తారంటే గుర్తొచ్చింది సార్. నన్ను వెనక నుంచి పడవమని 10,000 అడ్వాన్స్ ఇచ్చాను సార్. ఏంటి వెనక నుంచి పడవమని గుండాగలకి 10,000 అడ్వాన్స్ ఇచ్చారు సార్? 10,000 ఎందుకురా? 5,000 రూపాయలు ఇస్తే హాయిగా మేము ముందు నుంచి పొట్టేసే వాళ్ళంగా. ఆ విషయం నాకు ఇప్పుడే కదా సార్ తెలిసింది. తప్పక పట్టుకో. అదేమిటి అలా వెళ్తున్నావు? రివర్స్ గేరా? రివర్స్ గేర్ కాదు, నా బొంద కాదండి. వెనక నుంచి ఎవడు పోకుండా ముందు జాగ్రత్త. నువ్వు వెటే పిల్ల మీ వెనకాలే ఉంటుంది కదరా. మనం సస్పెండ్ అయ్యామన్న మాటే గాని పోలీసులం కదరా. నిజమేనండి. నేను వెనక్కి తిరగనరా. నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా. నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా. వెళ్ళిపో. అదేం కుదరదు. నా డ్యూటీ ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా. ఒరే, నీ డ్యూటీకో దండం, నీ గుండుకు 2 దండాలు, నీ పొట్టకై దండాలు. ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా. నార్మల్ నీకు అవసరం లేదు, కానీ నాకు అవసరం ఉంది. పోలీసులు రండి బాబు. ఏంటంటారేంటండి? వాడు ఆ గుండె వేసుకొని కట్టేసుకొని నన్ను చంపేస్తానంటున్నాడు బాబోయ్. నువ్వేం భయపడకు. ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ సరే వాడిని అరెస్ట్ చేస్తాం. నువ్వు వెనక్కి తిరుగు. నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు. ఇలాగా ఏమిటి? రా చెప్తాను. చిన్న ముట్టాలి అన్నాచి పొన్నుకి. కంగారు పడకండి తిరుమగం గారు. ఆ పిల్ల కొద్దిగా గుర్రం గాడిద లక్షణం వచ్చింది. అప్పుడియా పోడా. చూడు పొన్ను, మా అన్న కుడిమి ముడిసే ఈ బాంబాదల్లో పూ మాదిరి వెచ్చడి. నేనెందుకు ముడవాలి? నేను ముడను. అన్నే అలా అనకు తల్లి, ముడుస్తానని చెప్పు. కొప్పు ముడుస్తున్నట్టు, అందులో పువ్వులు తొరుగుతున్నట్టు నటించి ఆ బాంబులు కొట్టాయి. ఆ తర్వాత మేము బయటపడతాం, నిన్ను పంపించేస్తాం. అయితే ఆరుముఖం గారు, మీరు ముందు కింద కూసండి. కూసుకో. మూడు. సరే గాని ఈ కుడిమైతే నేను ముడుస్తాను. మరి నా కుడిమి ఎవరు ముడుస్తారు? అని నీ కవలపడాదే. నీ కుడిమి నాందా ముడుస్తున్నా. తీసుకురమ్మన్నావు, తిక్క కుదిరింది. ముడు కుడి. నువ్వు నోరు ముయ్యరా. కొప్పు ముడిచినట్టే ముడుస్తూ, పువ్వులు తురుమునట్టే నటిస్తూ ఆ బాంబులు తీసి దాచేస్తాం. ఇదిగో దుబ్బన వాడా కళ బాబా. ఈ కుడిమి ముడిసి బాంబులు అందులో పూడ్చిపెట్టి. అలాగే అలాగే. తూంగాదే తంబి తూంగాదే. అరే కళ్ళంగడే ఎల్లారు పాలంగడా. తూంగాదే తంబి తూంగాదే. నీ సోంబేరి ఎன்ற పేరు వాంగాదే. నీ సోంబేరి ఎன்ற పేరు వాంగాదే. ఇంత ముట్టాలు బాంబులు దొంగతనం చేస్తాయి. తొందరపడకండి ఆరుముఖం గారు. ఆ బాంబులు కొప్పులు పూల మాదిరి ముడుద్దామని తీశాను గాని మరో దురుద్దేశం లేదు. అప్పుడియా? మీరు కూసుకోండి, మీరు భోజనానికి రండి. దయచేయండి, తమ కోసం ఎన్నో రకాల స్పెషల్స్ చేయించాను. అడే తంబి, ఇదికి ఏమి దినము? దినముదా శనివారము. శనివారత్తులే అమ్మవాడు అప్పవాడు లేకుండా భోజనం చేసేదే లేదు కదరా. కలిదా శీఘ్రమే అన్నకి ఊరు అమ్మవాడిని అప్పవాడిని తెంచుకొనిరా. ఎంచుకొనిరా. తీసుకొని రావడానికి అదేమన్నా వంకాయ ఆలబగాయ? ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? ఇప్పుడే సింగపూర్ కంగారు పడద్దు, మీరు కూర్చోండి కూర్చోండి. ఏమైనా ఉపాయం చెప్పబోయా? అడే ముట్టాయి. అమ్మవాడు అప్పవాడు వయసు ఉండ యారునో తెంచుకొని వచ్చి అక్కడ కోల్చుకొని పెట్టు. అప్పుడు దా అన్న సాపాటు చేస్తాడు. నాన్న, నాదొక మంచి ఐడియా. చెప్పు. మనం బంధించి వచ్చిన నాగార్జున జానకిని తీసుకొస్తే. మంచి ఐడియా, వెంటనే తీసుకురా. అలా సోంబేరే, నీకు అమ్మవాడు అప్పవాడు ఉన్నాడా? నేను పుట్టగానే ఇద్దరు పోయారు. అడచ్చి, వీడు నిండా శని ముండవాడులా ఉన్నాడు రా. అమ్మాన్ని మడయ్యా మడయ్యా మడయ్యా. లక్ష్మి ఇక్కడ, లక్ష్మి ఇక్కడ. ఇక్కడ ఎక్కడా? ఇక్కడండి. అయ్యో 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 అయ్యో, అదేమిటి? పొరపాటున నీళ్ళలో జారి పడ్డావా, లేకపోతే కావాలని దిగావా? కావాలని. మామూలుగానే డీజిల్ నీళ్ళ లాంటి గురక ఇప్పుడు నీళ్ళలో నాని ముక్కులు దిబ్బలేశాయంటే గురకతో ఇళ్ళు లేచిపోతాయి. అసలు ఎందుకు దిగావు? అలా ఇలా చూశాను. ఈ కొలను కనిపించింది. వటపత్రం మీద నా స్వామి నిద్రిస్తున్నాడేమోనని చూద్దామని వచ్చాను. దీని పిచ్చి ముదిరిపోతుంది. వటపత్ర సాయి కనిపించాడా?
అసలు వటపత్రమే కనిపించలేదు. ఒక వటపత్రం తీసుకురారు. నువ్వు బయటికి రా, ఇద్దరం కలిసి తెచ్చుకుందాం. అమ్మో నేను రాలేను. ఏ కూరుకుపోయావా? కాదు, నా స్వామి నా బట్టలు దొంగిలించి చెట్టెక్కి కూర్చున్నాడు. కడుపు కారా, ఆయన అడిగి నేను బట్టలు తీసుకొస్తాను, నువ్వు బయటికి రావే. నేను ఇక్కడి నుంచి ఎలా రానండి? ఏ స్వామి ఆ చిలిప్తను ఆపి మా బట్టలు మాకు ఇచ్చేవయ్యా. శ్రీకృష్ణ, గోపాల, ముకుంద, మురారి, రావయ్యా. శ్రీకృష్ణ, పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు, నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్యాంక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు ధర్మం చేయండి బాబు. గుడ్డివాడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదిరి బాబు. బాబు, సినిమాల ముందు అరటి చెట్ల. ఆహా, ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్క, అక్కాయ్ ధర్మం, అక్కాయ్ బాబు. ధర్మం బాబు. ధర్మం కాదు, నేను బాసు. ఏంట్రా ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్కడ రావటం లేదు. టోటల్ క్లాస్ ఓపెన్ చేయి. 5-7 చేసేయి. వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 ఆడాళ్ళ పక్కకి. ఆడాళ్ళ పక్క 5 rupees, 7 rupees బాబు. 5 rupees, 7 rupees బాబు. బాబు లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees, 7 rupees. 5 rupees. ఎవరు బాబు ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాగానే నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదు గాని పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్, నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎరచేద్దాం అనుకుంటున్నారా? వీరికి ఎరచేస్తే సరిపోద్దా? పగిలిపోతా. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తున్నా నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద సీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను రెచ్చిపోతాను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా. ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా. ఖచ్చితంగా కవితో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెజ్జరని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను ఫికర్ చేయకు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్లి అయిపోతున్న ఆనందంలో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్? నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటే చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు. తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్ లో వచ్చి శీతల గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి